ఇది ఎట్లా తయారైపోతుందంటే శ్రీలంకలో ఎవడో పండితుడు చెప్పాడని చెప్పేసేసి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి వ్యవసాయాన్ని అంటే కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారని తీసేసి ఉన్నట్టుండి అందరూ సంప్రదాయ వ్యవసాయం చేయాలని చెప్పేసేసి ఆర్గానిక్ వ్యవసాయం చేయమని ఆదేశాలు ఇచ్చేసింది ప్రభుత్వం. 2/3 వంతు మెజారిటీ అనే కంటే కూడా 90% ఓట్లతో అధికారంలోకి వచ్చాడు రాజపక్సే. ఆ అహంకారంతో ఎవరో చెప్పగానే ఇది మంచి ఉద్దేశమే, దశల వారికి కాకుండా ఒకేసారి చేశాడు. దాని ఇంపాక్ట్ జనం తరిమి కొట్టారు. అతను చంపబోతే పారిపోయి వచ్చాడు, వేరే చోటకి వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడైనా అంతే ఉంటది. బేసిక్ గా నువ్వు రైతాంగానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏం చూపెట్టకుండా రేపొద్దున అతను ఏం క్రాప్ వేయాలి, అదే కదా, అప్పుడు రైతులు నాశనం అయిపోతారు కదా. కాబట్టి ఇవన్నీ వీళ్ళ సొంత ఆలోచనలు ఉంటాయి, అట చేసేయండి ఇట చేసేయండి అని. వీళ్ళకి దమ్ముంటే తెగింపు ఉంటే కేంద్రం ఇస్తున్నది చట్ట ప్రకారం